For you did not receive the spirit of slavery to fall back to fear, but you have received the spirit of adoption as sons, by whom we cry, Abba, Father. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. This is God's promise for you from Romans 8:15. రోమా 8:15 నుండి ఇది మీ కొరకైన దేవుని వాగ్దానము. When we fall back into sin, into slavery to the devil, we get back into fear. మనము పాపములోనికి, అపవాది యొక్క దాస్యత్వంలోనికి పడిపోయినప్పుడు భయములోనికి వెళ్ళిపోతూ ఉంటాము. But when we surrender to the Holy Spirit of Jesus, we receive the grace to call God our Father. కానీ యేసు యొక్క పరిశుద్ధాత్మకు మనము లోబరుచుకొని ఉన్నప్పుడు దేవునిని అబ్బా తండ్రి అని పిలుచు కృపను కలిగి ఉండేదము. Perfect love casts out fear. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. Sin brings fear. పాపము భయాన్ని తీసుకుని వస్తోంది. Guilt brings fear. అపరాధ భావం భయాన్ని తీసుకుని వస్తోంది. Sin brings the devil, who is the cause of fear. పాపము భయమునకు కారణమైన అపవాదిని తీసుకుని వస్తోంది. Today ask Jesus to wash you from every sin and addiction and curse through his blood. ఈ రోజునే యేసు తన రక్తం ద్వారా ప్రతి పాపము నుండి, పాపము యొక్క శాపము నుండి, వ్యసనము నుంచి కడగాలని అడగండి. Then the fear brought by the devil will go. అప్పుడు అపవాది ద్వారా తీసుకుని రాబడిన భయము వెళ్ళిపోతుంది. You will become the child of the living God. మీరు జీవము కలిగిన దేవుని బిడ్డలాగుదురు. As your sins are forgiven, మీ పాపములు క్షమించబడి ఉండగా you'll have a great release in your spirit. మీరు మీ ఆత్మలో గొప్ప విడుదలను పొందెదరు. Great freedom. గొప్ప స్వాతంత్ర్యము. And you will rejoice and say, now the devil has gone as sin has gone, and I am the child of Jesus. ఇప్పుడు పాపము వెళ్ళిపోగా అపవాది వెళ్ళిపోయాడు, యేసు యొక్క బిడ్డగా నేను ఆనందిస్తున్నాను అని చెప్పగలుగుతా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. The Lord is ready to show you grace and mercy to forgive you when you turn to him and confess your sin. మీరు ఆయన వైపు మరలుకొని మీ పాపములను ఒప్పుకొని ఉన్నప్పుడు ఆయన కృపా కనికరములు కలిగిన వాడై మిమ్మును క్షమించుటకు సంసిద్ధముగా ఉండి ఉన్నారు. Jesus is the savior of your sins. యేసు మీ పాపముల నుంచి రక్షించువాడై ఉన్నారు. He has died on the cross, taking all your sins upon himself. ఆయన మీ పాపములన్నీ స్వయముగా తన మీద వేసుకుని మీ నిమిత్తమై మరణించారు. Jesus knew no sin. యేసు పాపము ఎరుగనివాడు. He was pure. ఆయన పవిత్రుడు. He had God's blood of purity in him. స్వచ్ఛమైన దేవుని రక్తమును ఆయనలో కలిగి ఉన్నారు. But he died as a sacrifice on your behalf. కానీ మీ పక్షమున ఆయన బలియాగముగా మరణించారు. On my behalf. నా యొక్క పక్షముగా. Taking our sins on him as a punishment. మన పాపములను శిక్షావిధిగా ఆయన తన మీద వేసుకొని ఉన్నారు. And he bore it on the cross. ఆయన వాటిని సిలువలో భరించారు. And he said, Father, forgive them, forgive them, forgive them, for they know not what they do. ఆయన చెప్పారు, తండ్రి వారేమి చేయుచున్నారో వారు ఎరుగరు గనుక వారిని క్షమించండి, క్షమించండి. Today, ఈ రోజున as we come out of our sins, as we cry in the name of Jesus for forgiveness, మనము పాపములో నుంచి బయటకు వచ్చి యేసు నామములో క్షమాపణ కొరకై మొర్రపెట్టుచూ ఉండగా, we are no more the child of the devil who brings sin, but we become the child of Jesus who gives us forgiveness and life and holiness. మనమికి మీదట పాపాన్ని తీసుకొచ్చే అపవాది బిడ్డలము కాకుండా జీవమును, పరిశుద్ధతను, క్షమాపణను అనుగ్రహించే దేవుని బిడ్డలమవుతాం. Yes, we receive salvation. అవును, మనము రక్షణను స్వీకరించేదము. There is salvation రక్షణ ఉన్నది. in the name of Jesus. యేసు నామములో రక్షణ ఉన్నది. Nobody else has sacrificed himself for us to be free from our sins. మనము పాపముల నుండి విడుదల పొంది నిమిత్తం ఎవరు స్వయముగా త్యాగము చేయలేదు. We don't need to shed our blood for our forgiveness. మన క్షమాపణ కొరకై మనము మన రక్తమును చిందించవలసిన అవసరం లేదు. Nobody else's blood need to be shed. ఎవరి రక్తము చిందించబడవలసిన పని లేదు. The blood of Jesus Christ, God in flesh, washes us from every sin. శరీరాకారములో ఉండి ఉన్న యేసు క్రీస్తు యొక్క రక్తమే ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించనయ్యున్నది.
Come to Jesus today. ఈ రోజున యేసు చెంతకు రండి, He will transform you. ఆయన మిమ్మును రూపాంతరపరచును. Shall we pray together? మనము కలిసి ప్రార్థన చేద్దామా? Lord Jesus, ప్రభువైన యేసయ్యా, wash this brother, this sister, this son, this daughter who is crying for forgiveness. క్షమాపణ కోసం మొరబెడుతున్న ఈ సోదరుణ్ణి, సోదరిని, ఈ యొక్క కుమారుణ్ణి, అలాగుందనే ఈ యొక్క కుమార్తెను మీరు కడిగి శుద్ధీకరించండి. With your blood, మీ యొక్క రక్తము చేత cleanse them. శుద్ధీకరించండి. Let every sin and sinful nature and curse come out of their soul. ప్రతి పాపము, పాప స్వభావము, వారి ఆత్మలో నుంచి ప్రతి శాపము బయటికి వచ్చునుగాక. Let them become a new creature, వారు నూతన సృష్టి అవ్వాలి. never to have sin in their blood anymore. వారి రక్తములే మాత్రమే ఇక పాపం ఉండకూడదు. You devil bringing the nature of sin, come out of their lives in Jesus' name. పాప స్వభావమును తీసుకుని వచ్చే దురాత్మ యేసు నామములో వారి జీవితంలో నుండి బయటకు రమ్ము. Holy Spirit, fill them now. పరిశుద్ధాత్మ ఇప్పుడే వారిని నింపండి. Let them never have fear. వారెప్పటికీ భయాన్ని కలిగి ఉండకూడదు. Let them become the child of Jesus వారు యేసు యొక్క బిడ్డలవ్వాలి. and have all the blessings that is in Jesus. యేసులో ఉన్న ఆశీర్వాదములన్నిటినీ కలిగి ఉండాలి. Let them prosper వారు వర్ధిల్లత పొందాలి. in Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless దేవుడు you. మిమ్మును ఆశీర్వదించును గాక.